భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఊగిసలాటలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మద్దతు కోసం ఆశాజనకంగా ఆటోమొబైల్ రంగం పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తూ ఉన్నారు. దీంతో జూలై 23న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2024లో ఆటోమొబైల్ పరిశ్రమకు ఎంతవరకు లాభం చేకూరనుంది? పారిశ్రామికవేత్తల కోరికలు కేంద్ర బడ్జెట్లో నెరవేరనున్నాయా? కేంద్రం తీసుకునే నిర్ణయాలు ఎంతవరకు ఊతమివ్వనున్నాయి? కేంద్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తమ పద్దును ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఆమె వివిధ వర్గాలను సంప్రదించి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. ఆయా రంగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించిన సిఫార్సులను స్వీకరించారు. అన్నింటి తరహాలోనే ఆటోమొబైల్ రంగం సైతం మోదీ 3.0 ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకునుంది. 2047 నాటి వికసిత భారత్ లక్ష్యంలో భాగంగా తమకు విధాన సంస్కరణల పరమైన ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతోంది. ఇక ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో ఎలక్ట్రానిక్ వాహనాల వ్యవస్థను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్మలా సీతారామన్ అప్పుడే ప్రకటించారు. ఇక ఈ నేపథ్యంలో బడ్జెట్ నుండి వాహన రంగం కొన్ని కీలక అంశాలను ఆశిస్తోంది. ఎలక్ట్రానిక్ హైబ్రిడ్ వాహనాల తయారీ వాడకాన్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫేమ్ 3పై వచ్చే బడ్జెట్లో ఎటువంటి ప్రకటన ఉంటుందని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఫేమ్ 3కి సంబంధించిన విధి విధానపరమైన ప్రతిపాదనలు మాత్రం ఉంటాయని ఆటో రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే హైబ్రిడ్ వాహనాలపై పన్ను తగ్గించడానికి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారని ఆశిస్తున్నారు. అదేవిధంగా రోడ్లు, రహదారుల నిర్మాణం సహా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు క్యాపెక్స్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఆటోమొబైల్ రంగం డిమాండ్ చేస్తోంది. ఇక స్వచ్ఛ ఇంధన వాహనాలను ప్రోత్సహించడానికి మరిన్ని ప్రోత్సాహకాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొంటోంది. అయితే అప్పుడే ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలు ఊతం అందుతుందని అంచనా వేస్తోంది. ఇక మరోవైపు 15 ఏళ్ల పైబడిన వాహనాలను స్క్రాప్ కింద మార్చడానికి కావాల్సిన వనరులు ఉన్నాయని నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్లో ప్రకటించేశారు. ఇదే నేపథ్యంలో వాహన స్క్రాప్ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రోత్సాహకాలను ప్రకటించాలని వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్ ప్రభుత్వాన్ని కోరుతోంది. జీఎస్టీ పరిధి నుంచి పెట్రోల్, డీజిల్కు మినహాయింపు ఉన్న విషయం తెలిసిందే. అయితే వీటిని కూడా ఆ పరిధిలోనికి తీసుకురావాలనే డిమాండ్ గత కొంతకాలంగా కూడా వినిపిస్తూ వస్తోంది. ఇదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని వాహన పరిశ్రమ కోరుతోంది. తద్వారా వినిమయం పెరిగి వాహనాలకు డిమాండ్ పుంజుకుంటుందని ఆశిస్తోంది. అయితే ప్రభుత్వం స్వచ్ఛ ఇంధనానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన వైపు మొగ్గు చూపే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక అన్ని రకాల వాహనాలు, విడి పరికరాలపైన 18% జీఎస్టీ మాత్రమే ఉండాలని సుదీర్ఘకాలంగా వినిపిస్తోన్న మరో డిమాండ్. ఈ బడ్జెట్లో ఆ దిశగా సంకేతాలు ఉంటాయని నిపుణులు అంచనా కూడా వేస్తున్నారు.